సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా గోదావరికనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వాహనదారుల అజాగ్రత్త కారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మూలంగానే జరుగుతున్నాయని తెలిపారు. లారీ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపేటప్పుడు ఇండికేటర్స్ తప్పకుండా వేసి ఉంచాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ప్రతి వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరారు. లారీని నడిపేటప్పుడు వాహనం కండిషన్ సరిగా ఉందో లేదో చూసుకోవాలని, ఓవర్లోడ్తో వెళ్లొద్దని సూచించారు. 5 లక్షల యాక్సిడెంట్స్ 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు భారతదేశానికి. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది ఎంగేజ్ గ్రూప్, అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అక్కడి నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికి కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. టీ జంక్షన్స్ అంటే ఈ మెయిన్ రోడ్కు 90 డిగ్రీల టచ్ అయ్యే రోడ్స్ ఉంటాయి. అది అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కేవారు ఖచ్చితంగా ఆగి జీరో ఉండాలి. ఆగి రైటు లెఫ్ట్ రైట్ చూసి ఎవరు రాకపోతేనే ఎంటర్ కావాలి. ఏదో ఆలోచనలో ఉంటారు, డైరెక్ట్ రోడ్ మీద ఎంటర్ అయిపోతా ఉంటారు. జనరల్గా లారీ చేయకపోవచ్చు, మోటార్ సైకిల్ వాడు ఎంటర్ అవుతాడు. మెయిన్ రోడ్ మీద డెఫినెట్లీ స్పీడ్ ఉంటాడు. ఆ యాక్సిడెంట్ జరగడానికి అదొక పెద్ద ప్రధాన కారణం. రెండోది కరువుసలలో ఓవర్టేక్ చేయడం. ముందు వాహనంలో చూసుకోకుండా, అంటే ఇప్పుడు డివైడర్ రోడ్లు ఉన్నాయి కాబట్టి వీటిలో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ డివైడర్ లేని దగ్గర ఒకటే సింగిల్ రోడ్ దగ్గర ఓవర్టేక్ చేసేది ఉంటే కంపల్సరీ మన విజన్ పూర్తిగా మన వాహనం బయటికి పోతుంది అనుకుంటేనే ఓవర్టేక్ చేయాలి. అప్పటి వరకు రైట్ సైడ్ పోకూడదు. ఇంకొకటి, ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు లారీలు అమ్మేటప్పుడు వాటికి రేర్ అంటే ఇంకా ప్రొటెక్షన్ బార్స్, సైడ్ ప్రొటెక్షన్ బార్స్, ఫ్రంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే ఇస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల స్పీడ్ బ్రేకర్ జరుగుతుందనో లేకపోతే ఇంకేదో లోడ్ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందనో అది తీసేస్తున్నారు. మా ఇన్స్పెక్టర్స్ చెప్పడం జరుగుతున్నది, ఎఫ్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బార్స్ ఉండేటట్టు చూడమని. ఎందుకంటే చాలా మంది మీరు ఏమనుకుంటారు అంటే మేమేం తప్పు చేయం సార్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే తప్పులు చాలా ఉంటాయి. ఇక్కడ మన పరిస్థితి లోపల చిన్న వెహికల్ వచ్చి పెద్ద వెహికల్ గుద్దినా పెద్దోనే తప్పు. అట్లా ఆ రకరకాలైనటువంటి అవి జరుగుతూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినారు, తర్వాత మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, చిన్న తప్పుల వల్ల జరిగే మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే యాక్సిడెంట్. ఇంతకుముందు పార్కింగ్ గురించి ఎవరు చెప్తున్నారు. నిన్నగాక మొన్ననే మన గోదావరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో ఎవరు తప్పుకోవడం, లారీ వాళ్ళ జస్టిఫికేషన్ లారీ వాళ్ళకు ఉంది, కారు వాళ్ళ జస్టిఫికేషన్ కారు వాళ్ళకు ఉంది. కానీ 2 ప్రాణాలు పోయినాయి. ఇద్దరినే నెగ్లిజెన్స్ ఎవరిది ఉంది అనేది మీకు తెలుస్తుంది, ఈజీగా తెలుసు. లారీ పార్కింగ్ ఎలా ఉంది, తర్వాత డ్రైవింగ్ ఎలా ఉంది. అందులో మీ అందరూ చాలా మంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. లారీ